అండి అలాగే కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ మనసు పెట్టిటే చూడండి. అందరికీ వందనాలండి. అందరికీ చాలా అద్భుతమైన వాక్యము మనం వింటున్నాము, కానీ దీంట్లో కొత్త రుచులు వస్తున్నాయి. ఈ రోజున యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బైబిల్ అందరూ తీయండి. పేజీ నెంబర్ 575 యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎలా అనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. ఈ మాట అందరం అందరం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. రైట్, ఇటు చూడండి. ఇక దేవుని వైపు చూడండి. ఇంచుమించు ఈ క్రిస్మస్ పండగ 250 దేశాలు పైగా దేవుని ఆరాధిస్తాయండి. ఏదన్నా కొన్ని పండుగలు ఉన్నాయంటే ఆ రాష్ట్రం వరకే, ఆ దేశం వరకే ఆరాధిస్తాయి. కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచ దేశాలన్నీ ఆరాధిస్తాయంట. హల్లెలూయా. అన్ని దేశాలు ఆరాధించే పండగ ఏ పండగ అండి? క్రిస్మస్. ఏ పండుగ అండి? అన్ని దేశాలు ఆరాధించే పండుగ క్రిస్మస్ పండుగ అనమాట. ఈ శుభవార్త చూడండి. ఎందుకు ఆరాధిస్తున్నారు? ఒక మాట, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను. శిశువు పుట్టి శిశువుగా లేడండి. ఆయన ఏం చేశాడు? రాజ్యభారము, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని మత్తయి సువార్త 11:28 దేవుని వాక్యము సెలవిస్తుంది. రాజ్యభారం ఎక్కడుంది? ఆయన భుజముల మీద ఉంది. కానీ మన భారము మనము మోయాల్సిన అవసరము లేదు. మన భారం ఎవరి మీద వేయాలి? ఒక గ్రామంలో ఒక బట్టల మూట ఆయన బట్టలు అమ్ముకుని రోడ్డుకు వచ్చాడు, తార్ రోడ్డుకు వచ్చాడు. వెళ్దామని, ఇంటికి వెళ్ళిపోదామని, సేల్స్ అయిపోయి వచ్చాడనమాట. సరే, మొత్తానికి ఏదో ఒక కారు వస్తుంటే ఆ కారు ఆపాడు. మొత్తానికి ఆ కారు ఆపాడండి. ఎనమాల ఖాళీగా ఉంది కాబట్టి ఎనమాల సీట్లో కూర్చోమన్నారు. కాకపోతే బాయి అదృష్టం ఏంటంటే ఆ కారు పాస్టర్ గారి కారు అన్నమాట. మెసేజ్ ఇవ్వటానికి, వాక్యం చెప్పడానికి వెళుతున్నాడు ఆ కారులో. అయితే మరి ఆ బట్టల మూట ఆయన లోపల కూర్చుని ఆ బట్టల మూటను ఏం చేశాడు? నెత్తి మీద పెట్టుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు, ఈ మాడు మీదే పెట్టుకుని ఉన్నాడు. దించట్లా. పాస్టర్ గారు అడిగాడంట. ఏమని అడిగాడు? నైనా, ఈ బట్టల మూట తల మీద ఎందుకు తీసి ఆ సీటు ఖాళీగానే ఉంది కదా నీ పక్కన, సీట్లో పెట్టుకోమని చెప్తే ఆయన ఏమంటున్నాడు? అయ్యగారు, నన్ను ఎక్కించుకోవటమే కారులో చాలా సంతోషము, ఇంకా నా బట్టల మూటను మీరేం మోస్తారులే అన్నాడు. ఏమన్నాడమ్మా? ఎవరు ఆయన లాక్కొచ్చేది? ఎవరు? పాస్టర్ గారి కారే కదా. బట్టల మూటను లాక్కొచ్చేది ఎవరు? పాస్టర్ గారే కదా. కానీ ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మందిరానికి వస్తున్నావు కానీ, మందిరంలో ఆరాధిస్తున్నావు కానీ, మందిరంలో మహింపరుస్తున్నావు కానీ, మందిరంలో ఘనపరుస్తున్నావు కానీ, మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తున్నావు కానీ, మన భారాన్ని మాత్రము నెత్తి మీద నుంచి, తల మీద నుంచి పక్కకు పెట్టట్లేదండి. ఏమా బాగున్నావా చెల్లి వేస్తారి పొలమ్మ పద్మ బాగున్నావురా? ఏం బాగుంటావు అన్నయ్య? చూడు ఏమైపోయానో, ఏం బాధలేమి
చెప్పాల. ఎందుకమ్మా ఆ భారం మోస్తున్నావు నువ్వు? ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు డైలాగ్ వేస్తారు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. బాగున్నావా అమ్మ అంటే కంటికి కనపట్లేదా? ఎంత భారం ఉంటే ఆ మాట అంటావండి. ఆ మూట దించేయమని చెప్తున్నా. బాగున్నామని అడిగితే ఎంత గట్టిగా ఘాటుగా ఇస్తారు. వాళ్ళకున్న చికాకులను బట్టి, వాళ్ళకున్న అప్పులను బట్టి, వాళ్ళకి ఉన్న బిడ్డల మాట వినపోవటం మనస్తత్వాన్ని బట్టి, భర్త మాట వినపోవటం బట్టి, భార్య మాట వినపోవటం బట్టి, కుటుంబ సమస్యను బట్టి బాగున్నావా అని అడిగిన దానికి కుటుంబ భారమంతా ఎవరి మీద చూపిస్తుంది? అడిగిన పుణ్యానికి పాపం, అడిగిన భాగ్యానికి మళ్ళీ దెబ్బతో ఎవరిని కూడా అడగకూడదు అన్నట్టుగా చేస్తుంది. ఎవరినన్ను అడుగుద్దామా? మళ్ళీ బాగున్నావా అని అడుగుద్దా? చూసి అడుగుద్ది, ఏరేరి అడుగుద్ది. ఈమె సమాధానం చెప్పామా కాదా అని చెప్పి అడుగుద్ది. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు నా దేవుడు అంటే గమనించండి. అప్పు భారాన్ని నీ తల మీదే ఉంచుకున్నావు, బిడ్డల భారాన్ని నీ తల మీదే ఉంచుకున్నావు. ఏమైపోతారు నా బిడ్డలు? ఏం చేస్తారు నా బిడ్డలు? చదువుతారా లేదా? ప్రయోజకులు అవుతారా లేదా? ఆశీర్వదించబడతారా లేదా? వివాహం అవుద్దా లేదా? గర్భఫలం వస్తుందా లేదా? నా బిడ్డల జీవితంలో ఘనమైన కార్యం జరుగుతా లేదా అనేది భారము నీ గుండెల్లోనే వేసుకున్నావు. భారమంతా నువ్వేం మోస్తున్నావండి. చూడండి, ఏదన్నా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, గృహదర్శనానికి వెళ్ళినప్పుడు పెద్ద లిస్టు చెప్తారు. నేను లాస్ట్లో ఒకే మాట అంటాను, అమ్మా నీ బిడ్డల భారము, నీ కుటుంబ భారము యేసు మీద వేయండి. హల్లెలూయా. మీరు మోయాల్సిన అవసరము లేదండి, మీరు మోయాల్సిన అవసరము లేదు. పసిబాలుడిగా ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన? కన్య మరియని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఆమె ఎప్పుడు కూడా పురుషుణ్ణి ఎరగలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. యేసుక్రీస్తునంట సిలువేసిన తర్వాత కొంతమంది ఈయన్ని పేపర్లో రాయాలని, ఈయన్ని తప్పు పట్టాలని చెప్పేసి, ఈయన మీద బురద చల్లాలని చెప్పేసి ఆయన్ని ఆ సిలువని మేకులు కొట్టిన తర్వాత రక్తం కారితే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించారంటండి. ఎందుకు టెస్ట్ చేయించారు? ఆయన పురుష రక్తం ఏమన్నా కలిసిందేమో, పురుషుడి కలయిక ఏమన్నా కలిసిందేమో అని చెప్పి టెస్ట్ చేయించారంటే. ఎలా అంటే, ఇప్పుడు ట్రైన్లో ఎవరన్నా బంధువులు చనిపోతే, బస్సులో ఎవరన్నా బంధువులు చనిపోతే, దూర ప్రాంతంలో ఎవరన్నా బంధువులు చనిపోతే ఆ పార్థివ దేహాన్ని మన కుటుంబానికి అప్పచెప్పడానికి DNA టెస్ట్ చేస్తారనమాట. మన టెస్ట్ అనమాట. మన బంధువు మన ఇంటి వారసుడో కాదని చెప్పేసి మన రక్తంతో టెస్ట్ చేస్తే కలిస్తే ఆ పార్థివ దేహాన్ని మనకు అప్పచెప్తారు. అందుకనే యేసుక్రీస్తు రక్తాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏ పురుషుడు కలయిక లేదంట. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఆయన మీద నేరం మనం వేయకూడదండి, ఆయన మీద మనం బురద చల్లకూడదండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. హల్లెలూయా. ఈరోజు నీ క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ పండుగలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో నీ భారమును మోయాల్సిన అవసరం లేదు. చదువు జుట్టు పట్టుకుని లాక్కుని పీక్కుని చదవాల్సిన అవసరం లేదు. యవనస్తులు లైన్లో కూర్చున్నారు. ఇది రావట్లేదు, ఇది బుర్రకెక్కట్లేదు, ఇది బుర్రకెక్కట్లేదండి. జుట్టు పీక్కుంటాం, గిరాటేస్తాం. అమ్మ ఆనందింది కానీ రమ్మంటే ఆ అమ్మ మీద కూడా రివర్స్ అవుతాం. ప్రశాంతంగా ఉండు చెల్లెళ్ళు, బిడ్డలు ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా చదువుకోండి. అయ్యా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు ప్రభువా, అయ్యా సహాయం చేయమంటే ఈ బుర్రకి తుప్పు పట్టిన బుర్రకి చేస్తారండి నా దేవుడు. ఈ బుర్రని యేషయ్య వర్క్ ఏంటో తెలుసండి. సేవలకు రాకముందు ఆయన వడ్రింగి మేస్త్రి అనమాట, సిత్తిరి పడతాడనమాట. ఈ బుర్రకి సిత్తిరి పడతాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ బుర్రకి సిత్తిరి పట్టినప్పుడు నీ బిడ్డలు ఎగ్జామ్లో అద్భుతంగా రాస్తారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. భారం మోయాల్సిన అవసరం లేదండి, భారము నీ మీద వేసుకోవాల్సిన అవసరము లేదండి. వాగులెంబడి తిరుగుతాం, చెరువు వెంబడి తిరుగుతాం, ఎక్కడికో వెళ్తాం, ఏ ప్రాంతానికి వెళ్తాము. నాకు పట్టిన శని అనుకుంటా నాకు కలిసి రావట్లేదు. అవసరంలా ఆ శనిని తీసుకెళ్ళి ఆయన మీద పడేస్తే పటాక్ పంచులు తొక్కేస్తాడు భూమిలోకి లేకుండా దాన్ని. ఏమంటామండి ఒక్కోసాటికి వెళ్ళాను, ఏ దేంట్లో ఏలు పెట్టినా నాకు చెప్పండి అమ్మా కలిసి రావట్లా.
దేంటో ఎలిపెట్టి నాకు కలిసి అవసరంలా, దేంటో ఎలిపెట్టి అవసరం లేదండి. 2 చేతులు జోడించి, యేసయ్యా ఇది నేను ప్రారంభిస్తున్నాను, యేసయ్యా నేను ఇది మొదలు పెడుతున్నాను తండ్రి, నా జీవితంలో కార్యం జరిగించు ప్రభువా. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మన భారాన్ని దింపుకుందాం అన్నమాట. వచ్చిన కాంచి గుండెలంతా బరువే. ఏం బరువు అండి? పాప గుండె ఎంత ఉంటుందో మంది. గుండె మార్పిడి జరిగినప్పుడు అంబులెన్స్లను ప్లేట్లను తీసుకెళ్తారు. ఒక థర్మాకోల్ బాక్స్ ఎంత ఉంటుంది చిన్నది, దాంట్లో పెట్టుకుని తీసుకెళ్తారు. ఇంతే ఉండిద్ది అనమాట. ఇంత గుండెకి అంత బరువు ఎత్తే తట్టుకుంటుందండి. అది లబ్ డబ్ లబ్ డబ్ అంతే అనాలి. కానీ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అందంటే ఏమైపోద్ది? పరలోకమే. ఎస్, బాగా పాడారనమాట. చూడండి, గమనించండి. భారం వేసుకోవద్దు, భారం మీరు మోయాల్సిన అవసరము లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడి ఏం చేస్తామండి? చిరాకు తెచ్చుకుని అసలు భర్తని సరిగ్గా వంశం పద బయలుదేరు అందండి. ఏమంది? సర్దుకో అందండి ఆమె. చూడండి, భర్తని కుదురుగా ఉండనేలేదు, 2 బిడ్డలను కూడా కుదురుగా ఉండలేదండి. లేనిపోయిన భారాన్ని నెత్తి మీద పెట్టుకుందండి. చిన్న కరువు వచ్చిందంట. అదే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తే కాలనీలో చిన్న కరువు వచ్చింది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా ఇస్తాడులే, సరే 6 నెలల కన్నా ఇస్తాడులే, తర్వాత తర్వాత ఇంకో సంవత్సరం అన్నా ఇస్తాడులే అనుకుని చూస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తారండి. చూడండి, కాలనీ బరువంతా కాలనీ మహిమ కలిగింది గాక. హల్లెలూయా. రైట్. బరువు మోయాల్సిన అవసరం లేదు ఈ రోజున. ఏనయ్యా నువ్వు మోస్తావంటావా? నేను కాదు మోసేది, నా యేసయ్య మోస్తాడు. హల్లెలూయా. మీ వ్యాపారం ముందు పెట్టుకున్నా సరే ఈ అవ్వేంటి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలా దూర ప్రాంతం వెళ్ళిన మీ బిడ్డల విషయంలో, వివాహం విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇది కార్యం జరగదేంటి, అద్భుతం జరగదేంటి, ఆశ్చర్యక్రియ జరగదేంటి అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది అని నోటితో ఆయన మన కింగ్. ఎవరండి ఆయన? అనండి గట్టిగా, కింగ్. అమ్మా అనండి రా, నలుగురేనా? రైట్. కింగ్ అనండి, రాజు అనండి, కింగ్ అనండి. ఆయన మన కింగ్. ఎవరండి? కింగ్. ఆయనకి మించిన దైవము లేనే లేదు అని కింగ్. రాజ్యభారం అంటే ఒక ఎన్టీఆర్ కాలనీ భారం కాదండి, నూజివీడు పట్టణ భారం కాదండి, ఆంధ్రప్రదేశ్ భారం కాదండి, ఇండియా భారం కాదండి. రాజ్యభారం అంతా ఎవరి మీద ఉందండి? ఆయన మీద ఉంది. ఇక్కడ ఆపాం కదా, సర్దిచ్చిందండి. భర్తను సర్దిచ్చింది, బిడ్డలిద్దరిని సర్దిచ్చింది. మన ఘనత ఎక్కరేగిందంటే భార్యని సరిగ్గా ఉండేవు, బిడ్డలు కూడా సరిగ్గా ఉండేవు. ఏం పడుద్ది అప్పుడు? భారం పడుద్ది, టెన్షన్ పడుద్ది అనమాట. కానీ సాయంత్రానికే కుబేర్లు అయిపోవాలి, సాయంత్రానికే పెద్దోళ్ళు అయిపోవాలి, సాయంత్రానికే సంపాదించాలి, సాయంత్రానికే బిల్డింగ్ కట్టాలి. ఎలా? అందుకనే చెప్పి ఆయన్ని నుంచోని ఇట్లా, కూర్చొని ఇట్లా, ఆయన్ని మంచినీళ్ళు తాగని ఇట్లా, నడవనిట్లేదనమాట. అలా చేసిందండి. పట్టుకుని బయలుదేరిందండి. నువ్వు వింటావా వినవా అందండి. చూడండి, భర్త కూడా బెండ్ అయిపోయాడు, అక్కడ బిడ్డలు కూడా బెండ్ అయిపోయారు. బెండ్ అయిపోయి చూడండి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏం చేసింది? ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, లేపలేని అండి. ఏం సాధించింది? వెళ్ళటమే భర్తని కోల్పోయింది. కొన్ని దినముల తర్వాత తన 2 కుమారులను కూడా కోల్పోయింది. భారం పెరిగిపోయిందా, తగ్గిందా? ఇంకా
పెరిగిపోయింది. ఈ వేదన, ఈ బాధ తట్టుకోలేని పరిస్థితి. భర్త చనిపోయిన కుటుంబం ఎలాగుంటుందో తెలుసండి. భర్త లేని లోటు ఎలాగుంటుందో తెలుసండి. చూడండి, భర్త లేని కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం ఎలాగుంటుందో తెలుసండి. యజమానుడు తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు, మనం కూరగాయలు వండుతామండి, సంపాదన అలాగే బిడ్డలకి ఖర్చు పెడతామండి, చదువులకి ఖర్చు పెడతామండి. అవి లేక ఆగిపోతే ఆ కుటుంబం ఎలాగుంటుందో మనకు తెలుసండి. ఆమె తల్లి జీవితం ఎలాగుందో చూడండి, రిక్తురాలినిగా మారిపోయిందండి. చూడండి, నన్ను నయోమి అనొద్దు అంటుందండి. ఏమనమంటుందండి? మారా అనమంటుందండి. ఎందుకు మారా అనమంటుంది? చేదు అనమంటుందండి. ఎందుకని? అయితే దేవుడు చేశాడే ఇది, తనకై తాను చేసుకుందా? తనకై తాను చేసుకుంది. దేవుడు ఏది కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, ఇక్కడికి వెళ్ళమ్మా. దూరంగా ఉన్న కొండలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. గేదెల ఫారంలో 15,000 ఎత్తున్నారని చెప్పేసి మన చెల్లెళ్ళు ఎత్తారు. పేర్లు కూడా చెప్తానన్న, రమణను సుజాత గారు మందిరం వెళ్ళి వెళ్ళిపోయారు. నా గుండెలో రాయి పడిపోయింది. ఇద్దరు విశ్వాసులు తగ్గేపాటికి బోరు మంటుంది, ఎలిచిపోయినట్టు ఉంటుందన్నమాట. ప్రభువా అన్నానండి. ఈ పేడకాళ్ళు ఎత్తలేక వేసే పేడకాడు ఎత్తంది, తీసే పేడకాడు తీస్తున్నారు. ఆ కుప్పకి వీళ్ళకి గ్యాప్ లేదండి. చూడండి, 1-2 గేదెలు కాదండి, వరుసనే బర్రెలు ఉన్నాయండి. ఈ తాకిడి తట్టుకోలేక, ఈ బరువు మోయలేక మా బాబాని దగ్గర సులువుగా ఉంది భారం అని చెప్పేసి మా యేసయ్య దగ్గరికి వచ్చి పడిపోయారు ఇద్దరు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళరు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళరు, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎందుకని? ఎందుకమ్మా అంటానండి నేను. ఎందుకమ్మా అంటే ఆ పని అవ్వదండి, అవదండి. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా భారం నాకు చెప్తే నేనేం చేస్తాను? ఆ మూట దింపేస్తా ఇక్కడే. ఏం చేస్తానన్నా? ఆ మూట ఇక్కడే దింపుతాను. అందుకని నాకు కూడా చెప్పకుండా ఇంకా 4 రాళ్ళు వేసుకుంటారు దాంట్లో. ఏం రాళ్ళు? 4 రాళ్ళు వేసుకుంటారండి. రాళ్ళు అన్నందుకు ఒక మాట గుర్తొస్తుందండి, 9. చూడండి, గమనించండి, ఇక్కడ గాన తవ్వినట్లయితే ఇంత మూటేస్తాడు యేసయ్య. ఆ మూట మోయాల్సిన అవసరము లేదమ్మా. ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్తే మూటలు ఉన్నాయి. ఏంటమ్మా ఈ మూట? ఏమన్నా అంటే మందిరానికి రారేమని చెప్పేసి నేను కొంచెం సర్దుకుంటా, చోకొట్టుకుంటా. ఆ రాళ్ళల్లో ఏమీ లేదని చెప్పిన నా మీద ఏమన్నా కొంచెం అలుగుతారని చెప్పేసి వాళ్ళని తవనిస్తున్నానండి. వాక్యం ద్వారా చెప్తే వింటారంటే చూడండి, గమనించండి. ఆ మూట వల్ల ఉపయోగము లేదు. కొండ తవ్వి కొండ కరుగుద్దు కానీ నీకు వజ్రము దొరకదండి. మంచి వజ్రం ఉంది ఇక్కడ. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మంచి వజ్రం ఉంది ఇక్కడ. యేసయ్యకి మహిమలు చేద్దాం. మంచి వజ్రం ఉంది. ఈ మూట మొత్తం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందండి. ఇద్దరు భారం కాదండి, రాజ్యభారం ఉందంట ఆయన భుజముల మీద. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. ఎన్ని బిరుదులు ఉన్నాయండి. పూర్వకాలంలోనే యెషయా ప్రవచించాడండి. యేసుక్రీస్తు కాలానికి, యెషయా గ్రంథానికి చాలా గ్యాప్ ఉందండి. ఇదివరకే ప్రవచించారు ప్రవక్తలు. మెస్సయ్య వస్తాడు, శిశువు పుడతాడు, లోక భారాన్ని ఆయన మోస్తాడు, లోక పాపాన్ని మోస్తాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది ఎవరిని శిక్షించడానికి కాదండి, ఎవరిని శపించడానికి ఈ లోకానికి రాలేదండి, ఎవరి మీద భారం వేయటానికి ఈ లోకానికి రాలేదండి. మనుషుల భారాన్ని మోయటానికి వచ్చాడు. చీకట్లో ఉన్న వారికి వెలుతురునివ్వటానికి వచ్చాడు ఆయన.
చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వటానికి వచ్చారు. అంధకారంలో ఉన్న వారికి వెలుగునివ్వటానికి వచ్చాడు. పాడైపోయిన కుటుంబాలని రక్షించడానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన మరి చల్లగాలిలో చాటులేక ఆ యూదయ బెత్లెహేము ప్రాంతంలో జన్మించాడు. జన్మించగానే పరలోక సైన్యము దిగొచ్చింది కిందకి. ఏ సైన్యం దిగొచ్చిందండి? మనం చనిపోయినప్పుడు కూడా ఒక సైన్యం దిగి వస్తుంది. ఏ సైన్యము? ఎస్, పరలోక సైన్యం. ఇంకో సైన్యం కూడా దిగి వస్తుంది. ఏ సైన్యము? పిలవకుండానే వచ్చే సైన్యం అది. వరి నాటు ఇస్తాం, వరి ఓడుస్తామండి, వరి చక్కగా వస్తుంది. పిలవకుండానే వచ్చింది ఒకటి. ఏంటది? కలుపు మొక్క. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్లోనే పీకేస్తే ఈ వరి మొక్కలేమి చేయదండి, ఇక్కడ కూర్చున్న వరి మొక్కలు. కానీ అది అలాగే దాన్ని ఉంచితే ఆ కలుపు మొక్కను ఏం చేస్తుందండి? ఈ వరి మొక్కని అనగార్చేసి అది పెరిగిపోద్ది. పిలవకుండా వచ్చే మేనమామ ఉన్నాడంటే ఎవరు? మన మేనమావ. ఎవరండి అయినా? పిలవకుండా వచ్చేస్తాడా? ఇప్పుడు అనుకున్నాం కదండి, మన మావయ్య. ఎవరు? ఎస్, సాతాను మావయ్య పిలవకుండానే వచ్చేస్తాడనమాట. రండి, పరలోకం నుంచి దిగి దేవదూతలు రావాలి అంటే ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి. అలాగే దేవదూతల సమూహం పరలోకం నుంచి దిగొచ్చి చలిమంట వేసుకుని గొర్రెలు కాసుకున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఎందుకు పడుకోలేదంటే ఆ రోజుల్లో గొర్రెలు చాలా విలువైనవి, చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళ సంపద, వాళ్ళ జీవనం అదే కాబట్టి గొర్రెలు ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతారని చెప్పేసి చలి కాచుకుంటూ గొర్రె మందల్ని చూసుకుంటూ ఉన్నారన్నమాట. ప్రకాశవంతమైన వెలుగు వచ్చిందండి. ప్రకాశవంతమైన వెలుగు వచ్చి మాట్లాడుతుంది. ఏమైనా మాట్లాడుతుంది? భయపడద్దు. ఏమని చెప్తుంది? మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉండుట మీరు చూస్తున్నారు. దానికి ఇదే ఆనమాలు. గొర్రెలను విడిచిపెట్టేశారు, చలిమంటను విడిచిపెట్టేశారు, బయలుదేరారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు, ఆరాధించారు. ఆ యేసునే మనం ఆరాధిస్తున్నాం ఈ రోజున. గట్టిగా హల్లెలూయా. ఆ యేసునే మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళకి అడ్రస్ తెలీదు, మీకైతే అడ్రస్ తెలుసు. మనకి ఇక్కడ మందిరం ఉందని, ఇక్కడికి బాబాని వస్తాడని, ఇక్కడికి యేసయ్య దిగుతాడని, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు దిగుతాడని అడ్రస్ ఉంది. కానీ తూర్పు దేశపు జ్ఞానులకి అడ్రస్ తెలియదండి. స్టార్ కదిలింది, నడుచుకుంటూ వచ్చారు, చొక్కు ద్వారా నడుచుకుంటూ వచ్చారండి. చూసారండి, యేసుక్రీస్తు దగ్గరికి లాగిందండి. బంగారము, బోళము, సాంబ్రాన్ని అర్పించారు, ఆయన్ని స్తుతించారు, ఆయన్ని మహింపరిచారు, ఆయన్ని కనపరిచారు. బొరు వేసుకుని వెళ్ళారా? జ్ఞానులు బరువు వేసుకుని వెళ్ళారా? ఫ్రీగా వెళ్ళిపోయారా? ఫ్రీగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. గొల్లలు బరువు వేసుకుని వెళ్ళిపోయారా? ఫ్రీగా వెళ్ళిపోయారా? గొర్రెల కాపర్లు బరువు వేసుకుని వెళ్ళారా? రైట్. ఎన్టీఆర్ కాలనీ ప్రజలు మనకి, మీరు వెళ్తా వెళ్ళేటప్పుడు ఆ డోర్లోంచి వెళ్ళిపోతున్నారు. బరువు పట్టుకుని వెళ్తారా? ఫ్రీగా వెళ్తారా? వినపడలా అమ్మా? విఐపీలు చెప్పండి రా. ఇంకా ఎప్పుడవుద్దో రమేష్ పెళ్ళి, ఎప్పుడవుద్దో అవసరంలా. ఏం చేయాలి? రమేష్ పెళ్లి చేసి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇంత నేను ఘాటుగా చెప్పినా ఈ అన్నట్టే చెప్తాడు. అప్పు ఎప్పుడు తీరుద్దో? ఏంటండి అప్పు ఎప్పుడు తీరుద్దో? దీంట్లో ఉన్న బెంగ బాధో పోద్దండి, బాధో. ఇడిచిపెట్టి పోండి అమ్మ అంటే దాన్ని మూట కట్టి దాచేస్తున్నాం అనమాట. ఇస్త్రీకురేటి ఇంటి గోడ అవతలకి ఈజీ, మళ్ళీ ఇటు పెట్టికి రాకూడదు అనమాట. దయచేసి మోయకండి, మోయాల్సిన అవసరము లేదు. రాజ్యభారము ఆయన భుజముల మీద ఉందండి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట చదువుతుంటే. ఆయన భుజాలు ఎంత ఉన్నాయి? భుజాలు మన భుజం అరడుగు, ఆయన భుజం ఎంత ఉంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన భుజం ఎంత ఉంటుందండి? కలవటానికి కూడా సరిపోము. ఒక మాట అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నా అరచేతిలో నిన్ను
చెక్కుకున్నానంటే ఎక్కడ చిక్కున్నానంటే అండి, అరచేతిలో. మహేష్ని కానీ నా అరచేతిలో పెట్టండి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. దెబ్బతో నా చెయ్యి కిందకి వెళ్ళద్ది. ఆయన అరచెయ్యి అంత పెద్దగా ఉందన్నమాట. హల్లెలూయా. మీరందరూ ఎక్కడున్నారు? చైతన్య, కృష్ణవేణి ఎక్కడున్నారు? కీర్తన ఎవరు అరచేతిలో? అరచేతిలో ఉన్నారు. ఎంత అరచేయ చూడండి. తల్లి తన పాలిచ్చి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువని అన్నాడు. చూడండి, ఈ క్రిస్మస్ సందర్భంగా సంతోషంగా మీ అందరికీ మీ భారాన్ని విడిచిపెట్టేసేయండి, వదిలేసేయండి. 2025 అయిపోవస్తుంది, అయినా సరే వదిలిపెట్టకుండా ఉండమాకండి అనమాట. వదిలిపెట్టేసేయండి మీ భారం. అడుగు పెట్టబోతున్నాం. ఎన్ని రోజులు ఉంది? ఇంకా వెళ్ళిపోతున్న నూతన సంవత్సరానికి అనమాట. దయతో 2 చేతులు జోడించి అడుగుతున్నాము. సింపుల్గా సిల్లీగా తీసుకోకండి. రాజ్యభారము ఆయన భుజముల మీద ఉంది. ఆయన భుజముల మీద ఏంటి? ఆయనే మోస్తాడు. నువ్వు మోయాల్సిన అవసరము లేదు. ఎవరన్నా అధికారులు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అమ్మా నువ్వెందుకు మోస్తున్నావు, ఆ భారం మీద నేను మోస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా ఎంతవరకు కట్టుకుంటావు అప్పు నేను కడతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకమ్మా ఏడుస్తావు, నేను కూడా నీతో పాటు ఏడుస్తాన్న వాళ్ళు ఉన్నారా? చూడండి, కన్నీళ్ళు కారుస్తున్నాడు నీకోసం యేసయ్య. నీకోసం ఆయన కన్నీళ్ళు కారుస్తున్నాడండి. ఎందుకంటే ఇంకనూ మారు మనసు లేకపోతే, ఇంకనూ రక్షణ లేకపోతే, ఇంకనూ క్రీస్తు బిడ్డగా చేర్చబడకుండా ఉన్నట్లయితే చూడండి, నమ్మి బాప్తిష్యం పొందువారు రక్షించబడతారు, క్రీస్తు బిడ్డగా చేర్చబడతారండి. ఎవరన్నా బాప్తిష్యం తీసుకోకపోతే దేవుని రాజ్యం ఉందండి. ఆకలి దప్పికలు లేని రాజ్యం అండి. కొట్లాటలు లేని రాజ్యం అనమాట. సరిహద్దులు లేని రాజ్యం అనమాట. అక్కడ ఇల్లేమి ఉండవు, గొడవలేమి ఉండవు, పోట్లాటలేమి ఉండవు. చాలా అద్భుతమైన రాజ్యం అండి. ఆ రాజ్యంలో మనమందరం ఉండాలంటే ఇంకెవరన్నా తీసుకోకపోతే 2025 వస్తుంది. మారీ గారు ఉన్నారు, ఆయన జతగా అక్కడ కూడా ఉన్నారు, సిద్ధపడండి. 2 బాప్తిష్యం తీసుకున్నారు, వారి కోసం కూడా ప్రార్థన చేద్దాము. ఇంకా చాలామంది మన మధ్యన ఉన్నారు. రక్షణ పొందండి, క్రీస్తు బిడ్డగా చేర్చబడండి, ఆయన విలువైన రక్తం కడగబడండి. హల్లెలూయా. యేసయ్యకు మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. ఈ వాక్య సారాంశం అంటే మీ భారము మీరు మోయాల్సిన అవసరము లేదండి. ఆయన రక్తంతో కడగబడండి, ఆయనే కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. మోకరించిన ప్రతి బిడ్డని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మోకరించని బిడ్డను కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. రాజా, మా భారము నీ మీద వేస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఎలా అనగా మాకు శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతా ఉన్నావు తండ్రి. అయ్యా, రాజ్యభారము ఆయన భుజముల మీద ఉంది తండ్రి. అయ్యా, నీ భారము మేము మోయకుండా, ఈ భారం మేము మోయకుండా నీ మీదేసి ప్రశాంతంగా ఆరాధించడానికి కృపను, భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం.